ఇంట్లో 5 ఫోటోల కన్నా ఎక్కువ ఫోటోలు ఉండకూడదు. కులదేవత ఫోటో, మనకిష్టమైన దేవుని ఫోటో, గణపతి ఫోటో, ఆంజనేయ స్వామి ఫోటో, అమ్మవారి లక్ష్మీదేవి ఫోటో మన ఇంట్లో ఉండాలి. మిగతా దేవుళ్ళ ఫోటోలు మన ఇంట్లో ఉండకూడదు. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. మన ఇంటి దేవుని ఫోటో లేకుండా మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా, ఎన్ని హోమాలు చేసినా నిరర్ధకమే. తప్పకుండా ఇంటి దేవుని ఫోటో ఇంట్లో ఉండాలి. లక్ష్మీదేవి ఫోటో గనక మనం పెట్టుకున్నట్లుంటే అమ్మవారు కమలం మీద కూర్చున్న అమ్మవారు తెచ్చుకోవాలి. గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అమ్మవారి ఫోటో, పక్కల 2 ఏనుగులు, తెల్ల ఏనుగులు ఉన్నటువంటి ఫోటో, అమ్మవారి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో తెచ్చుకోవాలి. అలాగే గణపతి ఫోటో గనక మనం తెచ్చుకుంటే ఎల్లో కలర్ కమలం మీద కూర్చున్న గణపతి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి. మిగతా ఫోటోలు పెట్టుకోకూడదు. ఆంజనేయ స్వామి ఫోటో మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. అది కూడా యోగముద్రలో కూర్చున్న ఆంజనేయ స్వామి అన్న, సంజీవని పర్వతం ఎత్తుకుపోతున్న ఆంజనేయ స్వామి ఫోటో అన్న మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి యొక్క ఫోటో, ఆయన శరీరం యొక్క కలర్ ఆకుపచ్చ వర్ణంలో ఉండాలి. గ్రీన్ కలర్ బాడీతో కూడుకున్న ఆంజనేయ స్వామి ఇంట్లో ఉండాలి. అయితే ఈ 5 ఫోటోలు మన ఇంట్లో ఉన్నప్పటికీ లక్ష్మికి ప్రిన్సిపల్ స్థానం ఇవ్వాలి. మనం లక్ష్మీదేవి ఫోటో మధ్యలో ఉండాలి. లక్ష్మి సుప్రీం పవర్. అమ్మవారిని మధ్యలో పెట్టి మిగతా దేవుళ్ళనందరినీ పక్కన పెట్టుకొని మనం చక్కగా పూజించుకోవాలి.